హాయ్ అండి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక రకాల చేయడానికి ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. కాదండి, ఫుడ్ వీడియోకి లైక్ చేయండి అని నేను చెప్తుంటే ఒకరేమో అక్క మీరు వేసే కూర సరిపోదు అక్క అని ఒకరు కామెంట్ చేస్తారు. ఇంకొకరేమో ఇస్తరాకుల్లో ప్యాక్ చేయకండి అంటారు. ఇంకొకరేమో పేపర్లో ప్యాక్ చేయకండి అంటారు. ఇంకొకరేమో ఏకంగా స్టీల్ బాక్స్లో పెట్టిమ్మంటున్నారు రోజుకి. నేను ఎన్ని స్టీల్ బాక్సులు తెమ్మంటారు మీరే చెప్పండి. కాదండి, అలా స్టీల్ బాక్సుల్లోనే ఇచ్చేలాగుంటే నేను ఒకరికి ఎందుకు పెడతానండి, ఇంకా చాలామందికి ఆకలి తీర్చేదాన్ని కదా. చేస్తున్న పనిలో మంచి చూడండి. ఇప్పుడు కూర సరిపోకుండా పెడితే ఎందుకండి ఆ పెట్టడం కూడా. నేను వాళ్ళకి సరిపోయేంతనే పెడతాను. ఇవి చారులో పులుసులో కాదు కదండి, దగ్గరకు చేసే ఫ్రైలు ఇగుర్లు. అవి కొంచెం కూర అన్నంలోకి సరిపోతుంది కదండి. అన్నంకి తగ్గట్టే కూర ఇంకొంచెం ఎగస్ట్రానే పెడతాను కానీ తక్కువ పెట్టను. ఇప్పుడు పేపర్లో ప్యాక్ చేయొద్దు ఇస్త్రాకుల్లో అంటున్నారు. అప్పుడు టేకాకుల్లో ప్యాక్ చేస్తే అది వద్దన్నారు. ఇంక నేను ఎందులో చేయమంటారు చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ కలుషితమేనండి. మనం తింటున్న ఆకుకూరలైనా ఏవైనా ప్రతి దాంట్లో కెమికల్సే ఉంటున్నాయి. అలాగని తినడం అయితే మానేస్తలే కదా. బయటకు వెళ్ళి టిఫిన్లు తెచ్చుకుంటున్నాము. ఎందులో తెచ్చుకుంటున్నాం, ఇదే కవర్లలో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కానీ ప్రతిదానికి పేర్లు పెడితే నిన్న ఏం చేయమంటారండి.